హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం సిటీ లైఫ్ నుంచి చాలా దగ్గరగా ఉండే నేచర్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అలాగే డివోషనల్గా కూడా ఉండబోతుంది. అదే సింహాచలం టెంపుల్. అండ్ సింహాచలం టెంపుల్ మెట్ల దారిలో నుంచి వెళ్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉండిద్ది. నాకైతే సింహాచలం స్టెప్స్ ఎక్కుతుంటే తిరుపతి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. సింహాచలం మెట్ల దారిలో 1000 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ అరౌండ్ ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళు అయితే సింహాచలం నుంచి సింహాచలం టెంపుల్కి అయితే అరౌండ్ ఒక 7 to 8 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆటోస్కి అయితే 200 నుంచి 250 వరకు అలా చార్జ్ చేస్తారు. వ్యూ మాత్రం అసలు సూపర్ ఉంది. చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇంకా బాగుంది. అసలు పైకి వెళ్ళే కొద్దీ అసలు పైనుంచి వ్యూ అయితే ఇదంతా పైకి వెళ్ళే కొద్దీ కొండ మీద కదా, అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాం. చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ. అండ్ అలాగే కానీ ఒక వే అయితే ఉంది, చిన్న దారి. ఇక్కడ నుంచి అందరూ వెళ్ళొస్తున్నారు. ఫస్ట్ అదేంటో నాకైతే అర్థం కాల. బట్ అలా చూస్తే చిన్న దేవుడి బొమ్మ అయితే కనబడింది అక్కడ. చిన్న దేవుడి విగ్రహం అయితే ఉంది. సో సంథింగ్ ఏదో ఉండిద్ది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలికి వచ్చి చూస్తే అసలు నేనైతే షాక్లో ఉన్నా. ఇవి శివలింగాలు. అండ్ అక్కడ నిరంతరాయం 24/7 అలా ఎప్పుడూ అక్కడైతే వాటర్ వస్తూనే ఉండిద్దంట. పదండి ఇంక పైకైతే వెళ్దాం, లేట్ అయిపోతుంది. వ్యూ మాత్రం అసలు చాలా బాగుంది. ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. నాకు తెలిసి ఇంకెక్కడ నుంచి వ్యూ అయితే సరిగ్గా కనపడకపోవచ్చు. ఆయన పెట్టుకొని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మనం పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గృహ అయితే ఉంది. ఏంటో నాకు తెలీదు, ఎవరినైనా అడుగుదాం. ఇప్పుడే అడిగాను. ఈ పంతులు గారు ఏం చెప్పారంటే అక్కడ లింగం అయితే ఈ గృహలో శివలింగం అయితే ఉండిద్దంట. చనిపోయిన వాళ్ళ పేర్లు అవి ఇక్కడ అయితే లోపలికి వెళ్ళి చదివిస్తారన్నారు. బట్ ఇప్పుడైతే వెళ్ళకూడదు అన్నారు. సో అందుకే మీకైతే చూపించడానికి అవట్లే. అండ్ ఇంకా లెట్స్ గో, మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం మనం. అండ్ నాకైతే అసలు చాలా ఆయాసం వచ్చేసింది పైకి ఎక్కేసరికి. తిరుపతి మెట్లు ఎక్కడానికి అయితే 4-5 అవర్స్ పట్టిద్ది, కానీ నాకైతే సింహాచలం స్టెప్స్ ఎక్కడానికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అవుతుంది. కానీ నిజంగా తిరుపతి మెట్లు ఎక్కినంత ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా చాలా బాగుంది. నేనైతే సింహాచలం నార్మల్ ఘాటీ రోడ్లో అయితే చాలాసార్లు వెళ్ళాను. బట్ స్టెప్స్ వేలో అయితే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళడం, కానీ ఇంకెప్పుడు వెళ్ళాలి, ఇదే ఫస్ట్ టైం. కానీ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. స్టెప్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పట్టింది పైకి రావడానికి. పదండి ఇంకా దర్శనం అయితే చేసుకుందాం. ఎవరైనా అకామిడేషన్ రూమ్స్ అవి కావాలంటే పైన అవైలబుల్ అయితే ఉంటాయి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదంతా బస్ పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే బస్సెస్ వచ్చి ఆగుతాయి. సో ఇక్కడ నుంచి మనం అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు.
అక్కడ ఎదురుగా బిల్డింగ్లో అక్కడైతే అకామిడేషన్ అయితే ఉండిద్ది. డైరెక్ట్గా వెళ్ళి అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ చివర చిన్న షాప్స్లా ఉన్నాయి కదా, క్లాక్ రూమ్ అయితే ఉంది. సో మన బ్యాగ్స్ మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి మనం అయితే దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా ఎండాకాలం కూడా వస్తుంది కదా, అందుకే అనుకుంటే ఇదంతా బాగా చేపించారు, ఎండబడకుండా నడిసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా. నేనైతే దర్శనం చేసుకొని వచ్చేసా. నాకు అయితే దర్శనం చాలా బాగా అయింది, అసలు చాలా బాగుంది కూడా. నేనైతే చాలాసేపు లోపల టెంపుల్ లోపలే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా మెట్ల దారిలో అయితే వెళ్ళండి, నిజంగా చాలా బాగుండిద్ది. అండ్ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.